యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ను అధికారికంగా ప్రకటించారు. రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్విని దత్ కుమార్తెలు వైజయంతి మూవీస్ బ్యానర్పై నిర్మించిన చిత్రం కల్కి 2898 ఏడి బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం ప్రేక్షకులను బాగా అలరించింది. మొత్తంగా 1300 కోట్ల మేర వసూళ్లను రాబట్టిందని చెప్పారు అధికారికంగా నిర్మాతలు. అయితే కల్కి 2898 ఏడి సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. థియేటర్లలో చూసినా కూడా మరోసారి ఓటీటీలో చూస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. అయితే సెకండ్ హాఫ్ 1కి 10 సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా ఉంది. కాబట్టి ఓటీటీకి కూడా మంచి డిమాండ్ పెరిగింది ఈ సినిమాకి. అయితే ఈ మూవీ ఆగస్టు 3వ వారంలో ఓటీటీలోకి వస్తుందని ప్రచారం జరుగుతుంది. ఆగస్టు 23న స్ట్రీమింగ్ అవుతుందనే ప్రచారం జరిగింది. తాజాగా చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేశారు. అనుకున్నట్లుగా ఆగస్టు 23న కాదు, ఒకరోజు ముందే ఆగస్టు 22న కల్కి 2898 ఏడి మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ పోస్టర్ను విడుదల చేసింది. స్ట్రీమింగ్ తేదీపై క్లారిటీ ఇచ్చింది. ఇక హిందీ వర్షన్ మాత్రం అదే తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో భవిష్యత్, భూతకాలాల్ని చూపించారు. అలానే మహాభారతం ఎపిసోడ్ కూడా జనాల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఓవరాల్గా సినిమా ఫ్యూచరిస్టిక్, సైంటిఫిక్ కమ్ మైథలాజికల్ ఎలిమెంట్స్తో తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఫస్ట్ హాఫ్ 10 minutes, సెకండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంటర్వెల్ తర్వాత సన్నివేశాలన్నీ కూడా ప్రేక్షకులను అబ్బురపరిచే విధంగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి. ఈ మూవీలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, దీపికా పదుకొనె వంటి సూపర్ స్టార్స్ నటించారు. అంతేకాదు స్పెషల్ క్యారెక్టర్స్లో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ సహా కనిపించారు. ముఖ్యంగా బుజ్జి వాహనానికి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడం హైలైట్గా నిలిచిందని చెప్పుకోవాలి.